నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టన చేసే ఆ విగ్రహం నిజమైందా కాదా అంటే చాలా వరకు ఏంటంటే అది సోషల్ మీడియాలో ఈ విగ్రహమే అంటే అని ఒక పిక్ అయితే వైరల్ అవుతుంది. అసలు దాని మీద ఏంటి అది నిజమైందా కాదనేది మాత్రం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టన జరుగుతుంది కదా, సో అది అసలు సోషల్ మీడియాలో ఆ పిక్ అనేది ఒకటైతే వైరల్ అవుతుంది. చాలా ఇదే చేస్తున్నారు, ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు టెంపుల్ అని చెప్పేసి. అసలు ఇది నిజంగా అదేనా సార్? అంటే అదేనా ఆ ఐడల్ ఏదైతే ఉందో ఆ విగ్రహం? ఒకటేంటంటే ఇప్పుడు మనకి గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఒక ఫోటో. విగ్రహం ఇదే, అయోధ్య బాలరాముడి విగ్రహం ఇదేను. ఈ అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ 22వ తారీఖున జరగబోతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ జరగబోయేటువంటి విగ్రహం ఇదే అనేటువంటిది ఒక ఫోటో వైరల్ అవుతుంది. పైగా విహెచ్పి వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. ఒకటేమో కళ్ళకి పసుపు క్లాత్ కట్టినటువంటి ఒక విగ్రహం, ఇంకోటేమో కళ్ళు కనిపించేటువంటి ఒక విగ్రహం. దాని మీద రెస్పాండ్ అయ్యారు. కళ్ళు కనిపించేటువంటి విగ్రహం మీద ఈ అయోధ్య ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయ్యి ఈ కళ్ళు కనిపించేటువంటి విగ్రహం నిజం కాదు, ఒకవేళ అది నిజమైతే కళ్ళు కనిపించేటువంటి ఫోటో ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, ప్లస్ ఆ ఫోటోని రిలీజ్ చేసినటువంటి వాళ్ళ మీద విచారణ జరపాలి అనేది ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రాణ ప్రతిష్ఠ కాకముందే విగ్రహం ఫోటోని ఎవరు విడుదల చేశారు, ఈ కనిపిస్తున్నటువంటి సోషల్ మీడియాలో విగ్రహం ఫోటో ఏదైతే ఉందో అది అబద్ధము, అది నిజమైనటువంటి విగ్రహం కాదు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఎక్కడి నుంచి రిలీజ్ అయినాయి అని చెప్పి ఆయన చెప్తూ, బహుశా అవి కర్ణాటక శిల్పి చెక్కిన తర్వాత అక్కడి నుంచి రిలీజ్ అయినాయేమో, కానీ అయోధ్యలో రామ మందిరానికి తీసుకొచ్చిన తర్వాత, రామ మందిరంలో పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత తీసినటువంటి ఫోటో ఇది కాదు, ఇది ఒరిజినల్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఎలా సార్? అంటే ఇవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి కదా సార్, అంటే ఎవరికి ముందే చూపించారు, ఎవరో దగ్గరి అంటే ఎవరైతే పూజ చేసే వాళ్ళే కావచ్చు, లేకపోతే దాన్ని ఎవరైతే క్లీన్ చేస్తారో అలాంటి వాళ్ళే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఫొటోస్ తీసే ఆస్కారం ఉంటే వాళ్ళు తీస్తారు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అని తెలిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ వాళ్ళకి? ఒకటేంటంటే ఇప్పుడు యాస్టిస్ విగ్రహం, కళ్ళు తెరిచినటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే రిలీజ్ చేయటం, ప్రాణ ప్రతిష్ఠ కాకముందే రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఒకటి చెప్తున్నారు. అక్కడ రామ తీర్థ శాస్త్ర దీని ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం అలా చేస్తే గనక మంచిది కాదనేది ఒకటి. అలా ఒకవేళ చేసి ఉంటే గనక వాళ్ళ మీద విచారణ జరిపించాలి అనేది ఒక డిమాండ్ ఇప్పుడు ఆయన అయోధ్య ట్రస్ట్ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి ఫోటోలు నిజమైన ఫోటోలు కాదు, నిజమైనటువంటి విగ్రహం అయోధ్యలో ఉండేటువంటి విగ్రహం కాదు. అయోధ్య విగ్రహం అక్కడ అయోధ్యలో ఉండేటువంటి పీఠం మీద పెట్టినటువంటి విగ్రహానికి కళ్ళకి ఎల్లో క్లాత్ కట్టి ఉంది అని చెప్తున్నారు. బట్ కళ్ళు తెరిచినటువంటి విగ్రహం అయితే ఒరిజినల్ కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు కానీ లేదా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ చిత్రాలు లీక్ అయిన చిత్రాలు నిజం కాదు, ఈ చిత్రాలు ఖండించారు, వాటిని ఇది కాదు, ఇలాంటి విడుదల చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. సో విగ్రహ ప్రతిష్ఠ 22వ తారీఖున జరగబోతుంది. దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుష్ఠానంలో ఉన్నారు. ఆయన కొబ్బరి నీళ్ళు తాగుతూ కింద నేల మీద పండుకుంటూ ఒక నియమ నిబంధనలను పాటిస్తూ ఆయన దేశంలో ఉండేటువంటి అన్ని ప్రధానమైనటువంటి క్షేత్రాలని దర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆయన కొన్ని వెళ్ళడం కూడా జరిగింది. కొన్ని దేవాలయాలకు ప్రతిరోజుకు ఒక దేవాలయానికి కూడా వెళ్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన 22వ తారీఖు వరకు ఈ అనుష్ఠానాన్ని కొనసాగించి ఆయన ఆధ్వర్యంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకి దాదాపు 6,000 మందిగా సెలబ్రిటీలు, తర్వాత దేశ విదేశాల్లో ఉండేటువంటి ప్రముఖులందరూ కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు హాజరవుతున్నారు. వాళ్ళ సమక్షంలో ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ తర్వాత అఫీషియల్ గా మేమే రిలీజ్ చేస్తాము సోషల్ మీడియాకి కానీ లేదంటే బయటికి కానీ ఫొటోస్ అని చెప్పి ట్రస్ట్ చెప్తోంది. అప్పటి వరకు
ఈ వైరల్ అవుతున్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే 22వ తారీఖు 22వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అందరూ చూసే వెసులుబాటు కల్పించారు. దాదాపు దేశంలో ఉండేటువంటి 170 నగరాల్లో ఈ మొత్తం ఎల్ఈడీల ద్వారా ప్రదర్శించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి మనకు ఐనాక్స్ కానీ ఇక్కడ ప్రముఖ మల్టీప్లెక్స్లు ఉన్నాయి కదా, ఈ మల్టీప్లెక్స్లు కానీ ఐనాక్స్లో కానీ ఈ విగ్రహ ప్రతిష్టను ప్రదర్శించడానికి గతంలో క్రికెట్ ఏ విధంగా అయితే క్రికెట్ను చూపించారో అదే విధంగా ఇప్పుడు బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి లైవ్ చూపించడానికి వీళ్ళు ఆల్రెడీ బుక్ మై షోలో పెట్టడం జరిగింది. టికెట్స్ బుక్ చేయించుకోవడానికి 100 రూపీస్, కేవలం 100 రూపీస్తో పాటు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ తినుబండారాలు, కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఇతర చిప్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఆ 100 రూపాయల్లోనే. సో కాబట్టి ఈ బుక్ మై షోకి వెళ్ళి బుక్ చేసుకొని మీరు 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగేటువంటి బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి వెసులుబాటు కల్పించారు. ఈ ఐనాక్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ కేవలం 100 రూపాయలతోటి ఇది మొత్తం కూడా బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి చాలా చోట్ల ఇక్కడ కాకుండా బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. 170 నగరాల్లో, భారతదేశంలో 170 నగరాల్లో బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసేసి ఈ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూపించడానికి భారతీయులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆ వెసులుబాటును కూడా ఉపయోగించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో మనం వరల్డ్ కప్ సందర్భంగా కూడా ఈ బిగ్ స్క్రీన్స్ని ఏర్పాటు చేసి అనేక క్లబ్బుల్లో కానీ లేదంటే ఇతరత్ర ప్రాంతాల్లో కానీ ప్రదర్శించి దాన్ని మనం తిలకించాం. అదేవిధంగా ఇది దేశ హిందూ సాంప్రదాయానికి, హిందూ ప్రతిష్టకి, సనాతన ధర్మానికి, భారతదేశానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని వీక్షించడానికి వెసులుబాటు కల్పించారు. ఈ లోపుగా ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు కానీ లేదంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబద్ధము. మీకు ఒరిజినల్గా ఉండేటువంటి బాలరాముని విగ్రహం ఫోటోలు కానీ లేదంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ కానీ మరి స్వయంగా చూసేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. వాటిని నమ్మొద్దు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని. అలాగే సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ని బేస్ చేసుకొని నకిలీ వెబ్సైట్స్ కూడా వచ్చినాయి. నకిలీ వెబ్సైట్స్ వచ్చేసి అయోధ్య రాముని లడ్లని లేదంటే అయోధ్య రాముని తలంబ్రాలని ఇట్లా రకరకాలుగా మోసం చేస్తున్నారు. మీరు నమ్మవద్దు అని చెప్పి కూడా అయోధ్య ట్రస్ట్ చెప్తారు. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఏదైతే పిక్ చెప్పారో సార్, ఆల్రెడీ చాలా మంది వాట్సాప్ లలో పెట్టేసుకున్నారు. అది చాలా వైరల్ అవుతుంది. స్టేటస్ కూడా పెట్టుకున్నారు, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు అయోధ్య ట్రస్ట్ ప్రధాన అర్చకుడు ఆయన దాస్ ఏం చెప్తున్నారంటే వాటిని నమ్మొద్దు, అవి అబద్ధం అని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.